నమస్తే అండి, నేను మీ డాక్టర్ సాకేత్ కొల్లా, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్. సో యూజువల్గా బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు అనేక ఆర్థోపెడిక్ సమస్యల నుంచి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ప్రయాణించేది కూడా ఈ సిటీల్లో కానివ్వండి లేదా టౌన్స్లో కానివ్వండి బైక్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు లేదా స్కూటర్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. వీరు అనేకమైన ఈ బోన్ మరియు జాయింట్ సమస్యల నుంచి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేసి వారు బాధపడేది నడుము నొప్పి, తర్వాత మెడ నొప్పి, దాని తర్వాత మోచేతి నొప్పి, దాని తర్వాత రిస్ట్ నొప్పి. సో ఈ మెడ నొప్పి మరియు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా వాళ్ళ బైక్ వచ్చేసి వాళ్ళ హ్యాండిల్ వచ్చేసి వాళ్ళకి సరైన హైట్ లేకపోవడం, ముఖ్యంగా రోడ్ల మీద గుంతలు ఉండడం ద్వారా ఈ గుంతల్లో బైక్ పడినప్పుడల్లా వెన్నుపూస మీద ఒత్తిడి పడి దాంట్లో డిస్క్ జారి నరం మీద ఒత్తిడి పడితే ఈ డిస్క్ ప్రాబ్లము, దాంతోపాటు ఈ నరం ఒత్తిడి పడి షియాటికా ప్రాబ్లమ్స్తో వీళ్ళు బాధపడడం, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడము, దాంతోపాటు ఈ హ్యాండిల్ సరిగా హైట్లో లేకపోతే ఈ మణికట్టు దగ్గర నరం ప్రెస్ అవ్వడము, దాన్ని మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాము. సో ఈ వేళ్ళన్నీ తిమ్మిళ్ళు రావడము, మోచేతి దగ్గర ఒత్తిడి పడితే వాళ్ళకి ఆ కండరాలు స్ట్రెయిన్ అయ్యి టెన్నిస్ ఎల్బో లేదా గోల్ఫర్స్ ఎల్బో అనే ఇబ్బందులతో తలెత్తడము, దాంతోపాటు వీళ్ళు వంగి డ్రైవ్ చేస్తూ ఉంటారు బైక్ హైట్ సరిగా లేకపోవడం ద్వారా. సో దాని ద్వారా వాళ్ళకి మెడ మీద ఒత్తిడి పడి స్పాండిలైటిస్, దాంతోపాటు ఈ చేతులు అన్నీ తిమ్మిర్లు, మెడ నుంచి తిమ్మిర్ల వరకు లాగడము, ముఖ్యంగా ఫైబ్రోమయాల్జియా సిండ్రోమ్ అంటాం, అంటే పైనుంచి కింద వరకు వెన్నుపూసలో నొప్పి రావడము. సో ఈ ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయి బాడీలో, 18 ట్రిగర్ పాయింట్స్. సో ఈ ఒత్తిడికి లోనవడం వల్ల ఈ ట్రిగర్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అయ్యి ఒళ్ళంతా నొప్పులు రావడము, దాంతోపాటు వీరికి రాత్రంతా నొప్పి పడి నిద్ర కూడా ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే మమ్మల్ని ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించినప్పుడు ముఖ్యంగా మనం వాళ్ళకి చెప్పే ప్రికాషన్స్ ఒకటి, దాని తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రికాషన్స్ అనేది బైక్ అనేది హ్యాండిల్ అనేది కంఫర్టబుల్ హైట్లో ఉండాలి, దాంతోపాటు స్ట్రైట్గా కూర్చొని డ్రైవ్ చేయాలి, వంగి నడుము అనేది ముందుకు ఎక్కడా వంచకూడదు, ఈ మెడ కూడా ప్రద్దాక సైడ్కి అటు ఇటు తిప్పడం ద్వారా కూడా మెడ కండరాలు అనేది లేదా వెనుపూస అనేది తొందరగా అరిగిపోతూ ఉంటుంది. సో స్ట్రైట్గా చూస్తూ ఉండి ఈ ఒక రైట్ యాంగిల్గా, అంటే మనం షోల్డర్ ఎల్బో యాంగిల్ 90 డిగ్రీస్లో ఉండి ఆ హ్యాండిల్ ఆ హైట్లో ఉండేటట్టు, దాంతోపాటు ఈ యాక్సిలరేటర్ కానివ్వండి, ఈ క్లచ్, దాని తర్వాత బ్రేక్ వేసే అవి కూడా కాస్త టైట్గా లేకుండా వీళ్ళకి కంఫర్టబుల్గా అది ప్రెస్ చేస్తే పార్ట్స్ పనిచేసేటట్టు రెగ్యులర్గా బైక్ సర్వీసింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఆ బైక్ వల్ల ఇది వస్తుంది అంటే కొన్నిసార్లు అవసరం అనుకుంటే బైక్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఒకవేళ డిస్క్ ప్రాబ్లం ఉంటే కనుక మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో మనం మెడిసిన్స్, నొప్పి తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, దాని తర్వాత ఎనాలిసిక్స్ మందులు, దాంతోపాటు మజిల్ రిలాక్సెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్, ఇంటర్ఫెరెన్షియల్ షార్ట్ వేవ్ డయథెరమీ అనే ఎలక్ట్రోథెరపీ అనే పద్ధతుల ద్వారా ఈ నడుము నొప్పి లేదా మెడ నొప్పి, మోచేతి నొప్పి ఇవన్నీ తగ్గించవచ్చు. ఒకవేళ ఫిజియోథెరపీ ద్వారా లేదా ఆయింట్మెంట్స్ అంటే టాపికల్ అప్లికేషన్ జెల్స్ ఇస్తాము, వాటి ద్వారా కూడా మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే కనుక మాత్రం అప్పుడు మనం ఎక్స్రే, దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీసి డిస్క్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే మాత్రం అప్పుడు మనం వారికి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటే మాత్రం డిస్కెక్టమీ అనే సర్జరీ చేయాల్సి ఉంటుంది. కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే మాత్రం ఈ నరం ఒత్తుకుంటే మాత్రం ఆ నరం మీద ఒత్తుకుంటున్న కండరాన్ని మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని మనం కార్పల్ టనల్ రిలీజ్ అని మనం అంటాము. సో ఈ బైక్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం రెగ్యులర్గా వీళ్ళు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. వంగి చేసే పనులు, బరువులు లేపడము, మెట్లు ఎక్కడము, దూర ప్రయాణాలు, గతుకుల రోడ్లో ప్రయాణం చేయకపోవడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. నడుముకి అవసరం అంటే మేము లంబార్ కార్సెట్ లేదా బెల్ట్ అనేది ఇస్తాము, అది కంటిన్యూస్గా నొప్పి ఉన్నప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది. 3 నెలలకు మించి ఎక్కువ వేసుకుంటే అలవాటు అయిపోతుంది. సో ఎక్కువ కాలం మనం ఆ బెల్ట్ అనేది ఇవ్వకుండా ఉంటాము. దాంతోపాటు విటమిన్ డి లోపం ఉంటే అది సరి చేసుకోవాల్సి ఉంటుంది. వీక్లీ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ 8 వారాలు వాడి రెగ్యులర్గా కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ అయిన ఆర్థోపెడిక్ సర్జన్ ఒకసారి మీరు సంప్రదిస్తే ఈ బైక్ పోస్చర్ ఇది కరెక్ట్ చేసుకోవడంతో పాటు ఈ స్కానింగ్లో మనకి ఎంత ప్రాబ్లం ఉందో మనం నిర్ధారించుకొని తగు చికిత్స తీసుకుంటే మాత్రం, దాంతోపాటు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ గుంతల్ని అవాయిడ్ చేసి ఫ్లాట్ ఈవెన్ సర్ఫేసెస్ మీద డ్రైవ్ చేస్తే కనుక ఈ బైక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు.
అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.